నమస్తేనా. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఈ మధ్యలో జరిగినటువంటి ఎంటైర్ సినారీ అందరికి తెలుసు. ఏంటి మనం పై చేయి సాధించామా, గెలిచామా, అసలుకి ఓడిపోయామా? క్లారిటీ ఒకసారి నీ అభిప్రాయం ఏంటి? ఒక పక్కన దేశం గురించి ఎంతో పోరాడదామని మన వాళ్ళందరూ ఎంతో కొంచెం ఉర్రోతలు వచ్చి కొంచెం ఎరుపు రంగు పూసుకుని మంచి ఉడికి రక్తం మీద ఉంటే, కొంతమంది కొడుకులేమో క్రికెట్ అప్పచెప్పారని వాళ్ళ గోల వాళ్ళదే. దేశం ఉంటే క్రికెట్ ఇప్పుడు కాదు ఎప్పుడైనా తెల్లారులు ఆడుకోవచ్చురా బాబు. దేశం అనేది కావాలి కదా మనకని నేను అంటాను. అంటే కొంతమంది ట్వీట్లు కానీ రీల్స్ కానీ వాళ్ళు గొడవ పడ్డం ఏంటి, మా క్రికెట్ ఆపేయడం ఏంటి అని ఒకడు ఆడతాడు. ఒకటి చెప్తాను, దేశం గురించి మన దేశం మనకు వచ్చేసిందంటే ఎలాగైనా క్రికెట్ ఆడొచ్చు నేను అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇంకో సెన్స్ అదంతా పక్కన పెడితే మీరు పాకిస్తాన్ తోటి గొడవ ఆపేయాలి అని మీరు అంటారు. అవునా? ఆపేయాలంటారా? ఓకే, ప్రజలు మిక్స్డ్ గా అనుకుంటున్నారు. కొంతమంది ఆపాలంటున్నారు, కొంతమంది చేయమంటున్నారు. మీకు వచ్చిన ఏంటి అంటే ఆపాలి. మనం పై చేయి సాధించామా లేదా అసలుకి పాకిస్తాన్ మీద? పై చేయి ఎందుకండి? పై చేయొద్దు. ఇప్పుడు కిక్ బాక్సింగ్ లో ఆడతారు అవతలోడు కొడేసుకుంటాడు, యువతలోడు కొడేస్తాడు. మధ్యలో ఒక నిమిషం ఆపుతారు. ఎందుకు ఆపుతారు చెప్పండి? రెస్ట్ తీసుకుంటాం, కొంచెం గట్టి కొట్టుకోవచ్చు. ఆ రెస్ట్ అనేది లేకుండా అవతలోని పడేయాలని నేను అంటాను. అంటే వార్ అంటే ఏదో సినిమా లాగానా, లేకపోతే ఇది నిజమైన వార్ అంటే వాళ్ళు ఎంతండి ఒక 5% ఎంతో ఉంటారు. మన హైదరాబాద్ లో ఉన్నోళ్ళు, వైజాగ్ లో అక్కడెక్కడ ఉన్న అందరినీ తీసిదంగి ఆ పలానా వాళ్ళు ఎక్కడ ఉంటారు అక్కడికి తీసుకొని వస్తే అయిపోతుంది నేను అంటాను. పోతారు వాళ్ళు 500 మంది చచ్చిపోతే మనం 100 మంది చచ్చిపోతాం. నేను అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూలో వార్ అనేది జరగాలి కంప్లీట్ గా. వాళ్ళంటూ అంటే వాళ్ళ విత్తనం కూడా ఉండకూడదు. ఈసారి పాకిస్తాన్ అనే వర్డ్ మన ఇండియా మ్యాప్ లోనే, అలాగే వరల్డ్ మ్యాప్ లోనే, అదే మ్యాప్ లోనే ఉండకూడదు అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు తాస్పాము పగ అలాంటిది అనమాట. ఇప్పుడు బేసికల్లీ నిజంగా ఆపేసామనుకోండి, వాళ్ళు ఎంతో మంది కోల్పోయారు. దీనివల్ల కోల్పోయిన వాళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా? పలానా ఇండియా నా కొడుకుల వల్లనే మనం చచ్చిపోయాము ఇలాగా. దీని వల్ల ఏంటి ఇప్పుడు ఇంకా గట్టిగా, ఇంకా ఇప్పుడు 2 గంటలు చేస్తాంటే జిమ్ 4 గంటలు చేస్తాం, 6 నెలల తర్వాత బాడీ పెంచేసి కొత్తలు కొడదామని వాళ్ళు ఆలోచిస్తారు. నేను అనేది ఆపద్దు, దీన్ని కంటిన్యూ చేయాలంటాను. ఇంకా మోడీ బాబాయ్ ఇంకా ట్రంప్ వాళ్ళకి ఏముందండి, పైసలు సంపాదించుకున్నారు, ఏదైనా మాట్లాడతారా? నేను అనేది ఏంటంటే కొనసాగించాలి, అవుట్ చేయాలంట. నేను అంటే మొత్తం లేకుండా చేయాలని నేను అంటాను. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ, మీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, థ్యాంక్ యూ.